చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మొగల్ గార్డెన్ అనమాట. చూడండి. You so much, baby. He loves you. He loves you. He loves you so much. ये है लवलवा स्टार्स इन सेक्रेटनेस मद्रास. हेलो मैंने बॉटल यूनिक एंड डिफरेंट टू गेट समथिंग ऑन द लिप. यादगारी चीज है, ये लाखों का प्राइस नहीं है. और इसके साथ कमल का भी है ना, एयरिंग के साथ. ये मैचिंग सेट आएगा पूरा. బోట్ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ హీటర్ కూడా అరేంజ్ చేస్తే ఉంది. షేకే చూడి శ్రీనగర్ మొత్తం షాపింగ్ కంప్లీట్గా. దిస్ ఈజ్ క్లాక్ టవర్. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అంట. ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదైతే విజిట్ చేయండి. చాలా ఓల్డ్ ఫేమస్ ప్లేస్. ఇదంతా నియర్ షాపింగ్ అయితే ఉంది. కంప్లీట్గా చూసుకోవచ్చు. చక్కగా ఉంది. అండ్ ఇక్కడ మంచి కూర్చున్నారు. సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. మొత్తం ఇదంతా కూడా షాపింగ్ ఏరియా వైడ్గా. ఎస్ హాయ్ మో. హాయ్ హలో. సో దిస్ ఇస్ షాపింగ్ ఏరియా. సో కూల్ వెదర్. ఎండ వస్తున్నా కూడా చాలా కూల్గా ఉంది. ఇది వచ్చేసి మొగల్ గార్డెన్ అనమాట. మొగల్ గార్డెన్కి వచ్చాం. కార్న్ వచ్చేసి 100 రూపీస్ చెప్తున్నారు. అలా ఉంది డిమాండ్ ఇక్కడ. సో కార్న్ వచ్చేసి 50 రూపీస్ మన సైడు, మరి 100 రూపీస్ చెప్తున్నారు. ఓకే, ఏం చేస్తాం, టూరిజం ప్లేస్ కదా, అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి మొగల్ గార్డెను కంప్లీట్గా. వెనకాల వచ్చేసి కనిపిస్తుంది కదా దాల్ లేక్. సో అది ఈవినింగ్ ఉంది రైడ్ అయితే. దాల్ లేక్ అది కూడా చూపిస్తాను. చూడండి ఎంత డిమాండ్ ఉందో అసలు. 50 రూపీస్ కార్న్కి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఓకే, సో లోపలికి వెళ్దాం మొగల్ గార్డెన్లోకి. ఇది వచ్చేసి డే 3 అనమాట. శ్రీనగర్లోని మనకి చూడాల్సిన ప్లేసెస్ దగ్గర క్లాక్ టవర్ చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మొగల్ గార్డెన్ అనమాట. చూడండి. You so much, baby. He loves you. He loves you. He loves you so much. సే హాయ్ ఇమ్రు. హాయ్ చెప్పు. మొత్తం ప్యాక్ చేశాను. గ్లౌజ్లు అవి వేసేసాను అనమాట. ఎందుకంటే ఎండ ఉన్నా కూడా చాలా కూల్గా ఉంది. వెదర్ అయితే చలేస్తుంది ఇక్కడైతే. సో అందుకనే మొత్తం కవర్ చేసేసాను. సో లోపల చూద్దాము ఎలా ఉంటుంది మొగల్ గార్డెన్. టికెట్ ఎంత? 30 రూపీస్ అంట. చాలా తక్కువే. ఇప్పుడైతే పువ్వులు అయితే లేవంట లోపల. సో చూద్దాం ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి. సో మన గోల్కొండ ఎలా ఉంటుందో సేమ్ హైదరాబాద్లో గోల్కొండలు చూసినట్టుంది నాకైతే. సో ఇది వచ్చేసి మొగల్ గార్డెన్ అనమాట. కాశ్మీర్లో ఫేమస్ అంట. సో పూలు ఉంటే చాలా అందంగా ఉంటుందంట. బట్ ఇప్పుడైతే లేవు. ఇంకా లోపలికి ఉంది, చూద్దాము. నాకైతే ఇది కాశ్మీర్ చూసినట్టు, ఇది మన గోల్కొండ చూసినట్టే ఉంది. వెనకాల దారి లేక కనిపిస్తుంది కదా. ఈ లోపలండి మొగల్ గార్డెన్ లోపల. సో లోపలైతే ఏం లేదు, అంతా ఎండిపోయింది. ఎందుకంటే ఇది కొంచెం మంచు పడుతుంటుంది కదా. సో మళ్ళీ మనకి మే అట్లా జూన్లోని మొత్తం కంప్లీట్గా వస్తాయంట పూలు. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది మొగల్ గార్డెన్ మొత్తం. ఇది వచ్చేసి దాల్ లేక్ పైన. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉందన్నమాట. బయట మాత్రం ఏమైనా కొనుక్కోవాలంటే మాత్రం చాలా రేట్ అయితే ప్రైజెస్ హైక్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఇది ఫొటోస్ అయితే తీస్తున్నారు దాల్ లేక్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ అరౌండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనకి కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట, కాశ్మీరీ కాస్ట్యూమ్స్. బట్ ఇక్కడికన్నా దాల్ లేక్లో వేసుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. సో కంప్లీట్గా డ్రై ఉంది, ఏం లేదు. సో ఇట్లా పాప ఆడుకుంటుందని చెప్పేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి కాశ్మీర్ ఫేమస్ దర్గా అంట. సో వెళ్తున్నాము దర్గా చూడడానికి. ప్లేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి కాశ్మీర్లో చూడాల్సినవి. సో ఇక్కడైతే పావురాలకి అయితే ఫుడ్ వేసామన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ దర్గా మనకి. సో లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే టైం అస్సలు లేదు. సో అందుకనే బయట చూసుకొని అంతా చక్కగా
చూసుకొని వచ్చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ ఉందంట. ఇది వచ్చేసి తబక్ మాస్ అంట, క్రిస్పీ మటన్. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. వెల్కమ్. సో శ్రీనగర్లో మేమైతే బోట్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ స్టే చేయడానికి కూడా బాగుంటుందని చెప్తే ఇక్కడ స్టే చేయడానికి తీసుకున్నాం బోటు. సో ఇది వచ్చేసి షికారా రైడ్ కోసం ఇది ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్. సో ఇది వచ్చేసి బోట్ అనమాట, మొత్తం దాల్ లేక్. సో మేము వెళ్ళాల్సిన బోటు అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్తాము. ఇది వచ్చేసి అండ్ ఈవినింగ్ షికారా రైడ్కి అయితే వెళ్తాం అనమాట. సో ఇది మా లగేజెస్ అదే వెనకాల ఉన్నాయి. చూడు కూడా చిన్న ఇప్పుడు భయపడట్లేదు నా కూతురు, చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇదంతా దాల్ లేక్. వావ్. అది వాటర్ చూస్తుంది. ఏ నాన్న హోటల్ వచ్చింది, మనం ఉండిన స్టే బోట్. సో ఈ బోట్ అనమాట బాగుంది. ये देखो, ये है लवलबा स्टार्स में सेकंड मद्रास. बोट यूनिक एंड डिफरेंट, गेट समथिंग ऑन द लीक. यादगारी चीज है ये, वाकों का प्राइस नहीं है. और इसके साथ कमल का भी है ना, एयरिंग के साथ. ये मैचिंग सेट आएगा पूरा. ये बढ़िया चीज, इसका भी है ना कमल, है देखिए यादगारी. ये ब्लैक ओनेक्स है, वो है एक्वामरीन जो दिखा है ना पहले आपको साहब. ये देखिए साहब जी, ये पूरा सेट ही आता है सर. 280 रुपये का सेट है. 280 रुपीज फॉर फुल सेट ऑफ दैट. డే 3 శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్. సో ఇది వచ్చేసి దాల్ లేక్ అనమాట. కంప్లీట్ 3 days కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆల్ 3 days కంప్లీట్ చేసుకున్నాము కాశ్మీర్లో, శ్రీనగర్ ఇది. సో 3rd day వచ్చేసి దాల్ లేక్ అనమాట. సో ఇందాక చూపించాను కదా మీ అందరికీ, బోట్ మనకి స్టే నైట్ అనమాట బోట్లోనే. అంటే అది అలా ఫిక్స్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి షికార్ రైడ్. సో ఇలా ఈవినింగ్ టైంలో ఒక టైం ఉంటుంది, సాయంకాలం 8 వరకు. 7:30 లాస్ట్. 7:30 లాస్ట్. బట్ ఇప్పుడు 5:30 అయింది అనుకుంటా. ఇప్పటికే చాలా కూల్ అయిపోయింది. సో ఫ్రీజ్ అయిపోతుంది మాకు. సో 7:30 8 వరకు క్లోజ్ అయిపోతుంది ఇది రైడ్ అనేది. అండ్ ఇక్కడ చాలా వస్తూనే ఉన్నారు, అవి కొనాలి ఇవి కొనాలని చెప్తున్నారు. అసలు 5,000 6,000 రేట్ చెప్తున్నారు. అస్సలు కొనొద్దు, నేనైతే అదే సజెషన్ చేస్తాను. అస్సలు ఏంటంటే మన నార్మల్ చార్మినార్లో వేసుకుంటాం కదా పూసల దండలు, అవి కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఒక్కొక్కటి 1000 రూపీస్ చెప్తున్నారు. మన చార్మినార్లో పూసల దండలు అమ్ముతారు కదా, సో అవి 1000 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ. సో అస్సలు పర్చేస్ చేయొద్దు ఇక్కడ అయితే మాత్రం. ఏదైనా కూడా నక్కు అని చెప్పండి, హిందీ రాకపోతే నాలాగా నక్కు అని చెప్పండి, ఒక్కటే వర్డ్ వెళ్ళిపోతారు. సో కొంతమంది ఇంకా ఎగబడుతూ ఉంటారు. ఇవన్నా కూడా మనము నో అని చెప్పేసేయండి. అండ్ ఈ షికార్ రైడ్ ఒక 1 hour 2 hours ఉంది. మీద 2 hours తీసుకున్నాం అనమాట ఈ రైడ్ అనేది. తక్కువ భయ్యా బయట మన కాఫీ ఒక రేట్ అయితే ఇక్కడ ఒక రేట్ ఉందన్నమాట. మనకి చక్కగా బోట్లోనే తీసుకుంటే సరిపోతుంది. చాలా ప్రైజెస్ ఇట్లా హైక్ ఉన్నాయి అన్ని.
సో ఇక్కడ వచ్చేసి కాశ్మీర్ ఫోటో థీమ్ ఒకటి అయితే బాగా నచ్చింది నాకు. థీమ్ మనము బ్యాక్గ్రౌండ్ ఆ హిల్స్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లోని థీమ్స్ కూడా కొంచెం ఓకే, అలా రీజనబుల్ ప్రైస్. బట్ ఏంటంటే మనం మెమరీ కలెక్ట్ చేసుకోవాలంటే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో శ్రీనగర్లో 3 nights స్టే ఉన్నాం అనమాట. సో ఒకటి సోన్మార్గ్ మొత్తం ఒక డే అంతా వెళ్ళిపోయింది దానికి. నెక్స్ట్ వచ్చేసి దాల్ లేక్, అంటే విజిట్ చేయాల్సిన ప్లేసెస్ నాకైతే అంతగా అనిపించలేదు. అండ్ షాపింగ్ కూడా అంత ఏం లేదు. ఈ రోజు అయితే మేము కొంచెం మసీదు అండ్ ఇంకెక్కడ చూసాము, మొఘల్ గార్డెన్ ఇవన్నీ చూసాము ఈ రోజు అయితే. ఇప్పుడు దాల్ లేక్ నైట్ స్టే ఇక్కడ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ రూమ్ కూడా మీ అందరికి చూపిస్తాను, అసలు ప్యాలెస్ ఎలా ఉంది అంటే బోట్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూసేసేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మేము గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది, స్టే ఎలా ఉంటుంది, అట్లా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సో మేము అయితే ఫెబ్లో వచ్చాం కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ అయితే బాగానే ఉంది, మైనస్లోనే ఉంది టెంపరేచరు. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్ వరకు ఉంటుంది. అండ్ మార్చ్ నుంచి ఇంకా స్లోగా డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సమ్మర్ స్టార్ట్ అవుతుంది లైట్గా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్. దాల్ లేక్ మీనా బజార్ అంట. సో మీనా బజార్కి అయితే వచ్చాము. మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్టోర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ పర్చేస్ అయితే హైక్ ఉన్నాయి. चलो सब मिलेगा हमारे पास. लाम 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 हो सब आज ना ऐसा मिलेगा हमारे पास. ये ब्रेसलेट्स मिलेंगे हमारे पास, प्रीमियम रेंज के, मिड रेंज के मिलेंगे, झुमके मिलेंगे हमारे पास. कुछ नहीं सर, कहाँ मिलेगा हमारे पास विदाउट टैबैको. विदाउट टैबैको भाई भाई अमजद भाई ये रास्ता. हाँ दीदी आप भी शिकार करते हैं. भैया भैया ए उधर जाना, इधर वेदर बॉय. वहाँ लेके जाओ, वहाँ लेके जाओ. लेदर वर्ल्ड. సో నైట్ అయిపోయింది, మా షికారా రైడ్ ఇంకా అవుతూనే ఉందన్నమాట. సో ఇక్కడ అన్ని షాప్స్ భలే ఉన్నాయి. మా ఆయన ఈ జాకెట్ అయితే కొనుక్కున్నారు. ఇదొకటి చూపిస్తాం ఏమేమి పర్చేస్ చేసాం అనేది. అంటే ఎక్కువ షాపింగ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మా లగేజ్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ ప్యాక్డ్, అన్నీ అక్కడే తీసుకొని వచ్చాం అన్నీ. సో ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. కానీ తీసుకున్న తర్వాత మాకు ఏమనిపించింది అంటే, ఒకటి రీజనబుల్ ప్రైసెస్ అయితే అనిపించింది, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. మరి ఓవర్గా ఏం చెప్పేయట్లేదు, కొంచెం మనము బార్గానీ చేస్తే బాగానే ఇస్తున్నారు. సో బాగానే అనిపించింది. కాఫీ హే ఓ तुम्हारा नाम क्या है? मेरा छोटा भाई. कभी नहीं चॉकलेट है, कॉफी है, कहवा है. क्या नाम है आपका? करिए करिए करिए. कश्मीर. Here only. Where is your house? Here only. अच्छा. Coffee. How much of coffee? 50, 100, 150. Small size. Small 50. 50. And tea? No tea. No. I want coffee. Give me small size. Take 30. హలో ఎవ్రీవన్. సో రూమ్కి అయితే వచ్చేసాం. షికార్ రైడ్ అయితే అయిపోయింది అనమాట.
హాయ్ చెప్పు మమ్మీ. చూడండి స్కిన్ మొత్తం ఎట్లా అయిపోయిందో, కంప్లీట్గా రెడ్డిష్ అయిపోయింది స్కిన్ మొత్తము. ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నా. అమ్మో మా రూమ్ అంతా మొత్తం మెస్సీ అయిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే డైరెక్ట్గా మేము షికారు చేసి వచ్చాము. పాప ఏడ్చింది అనమాట. తనకి నిద్ర వచ్చేసింది, ట్రావెలింగ్లో కూడా నిద్రపోయింది బాగా. పాపం టైర్డ్ అయిపోయింది చింతలు. సో నిద్రపోవడం వల్ల ఇంకా మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది అనమాట లేవడం. సో అందుకని చెప్పి ఏడ్చేసింది బాగా. ఏంటి నీ గురించే చెప్తున్నా కొంచెం ఏడ్చేసింది. సో అందుకే రాగానే తనకు కావాల్సిన అన్నీ తీసేసి చేసేసి ఫ్రెష్ అప్ చేస్తాము. సో ఇప్పుడు డిన్నర్ అనమాట. బోట్లో డిన్నర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీ అందరికీ. సో బోట్లో మనం డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. వెజ్ ఆర్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంది అయితే మేము బుక్ చేసుకున్న దాంట్లోని. అండ్ బయటకు వెళ్దామంటే మైనస్లోనే ఉంది చలి, విపరీతంగా చలిస్తుంది అనమాట. బయటకు వెళ్ళకపోతున్నాం. చూడండి హీటర్ ఏసీ 30లో ఉంది. ఫుల్ హీట్ వస్తున్నా కూడా చలిస్తుంది, అందుకే క్యాప్ ఇవన్నీ వేసుకున్నాము. సో బయటకు వెళ్దాము. ఈరోజు డిన్నర్ బోట్లో అనమాట. లాస్ట్ నైట్ బోట్ ఇది, 1 డే బోట్. ఇక్కడ ఏం పెట్టారో చూద్దాం. చలో. దాల్ లేక్ వ్యూ ఇది. ఒకవేళ ఆశ వస్తుంది కాబట్టి నా వాయిస్ ఓవర్ ఇస్తాను దీంట్లోని. బోట్ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ హీటర్ కూడా అరేంజ్ అయితే ఉంది. శేఖర్ ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. సో ఈ బోట్లో అయితే 3 రూమ్స్ ఉన్నాయి మనకి అవైలబుల్గా. ఫ్యామిలీస్ కంప్లీట్గా ఫ్యామిలీస్ ఉన్నారంతా. హాయ్ మమ్మో. దిస్ ఈజ్ హీటర్. బయట ఒకటి, ఇక్కడ ఒకటి. బాగుందా? ఇట్స్ మీ. సో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ ఫ్రిడ్జ్తో నో యూజే నాకు తెలిసి. సో కంప్లీట్గా దిస్ ఈస్ కిచెన్ ఏరియా. సో బోట్ అన్నారు. ఫుడ్ అయితే ఇక్కడ వెజ్లో దాల్ వచ్చింది, రోటీ, అండ్ నాకు వచ్చేసి చికెన్ అండ్ రోటీ అనమాట. వాటర్ బాటిల్ మర్చిపోయాను, రూమ్లో ఉన్నాయి, తీసుకురావాలి. అండ్ ఏంటి ఆలు బఠానీ అంతేనండి. నార్త్ సైడ్ అంతా ఇలాగే తింటారు. ఆలు బఠానీ, ఆలు కుర్మా, ఆలు దాల్ ఎక్కువ అనమాట. అండ్ మేము స్టే విల్లాలో ఉన్నాం కదా, ఆ హోటల్లో కూడా కంప్లీట్గా దాల్లోని ఏంటి మిక్సెడ్ కదా, మిక్సెడ్ దాల్ అనమాట కంప్లీట్గా. సో బోట్లో ఫుడ్ అయితే ఇలా ఉంది.